సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలి? బ్లీడింగ్ ఎక్కువగా ఉంది, పెయిన్ చాలా సివియర్గా ఉంది, మెడికల్గా యూజ్ చేశారు 2-3 వీక్స్ అయినా యూజ్ లేదు, దెన్ గో ఫర్ సర్జరీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షాహిద్ ఓజీ ఆప్థల్మాలజీ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజీ. నేను మైసెల్ఫ్ డాక్టర్ ఎన్ మొహమ్మద్ షాహిద్. ఐఎమ్ ఎ సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్, బేరియాట్రిక్, GI ఆంకాలజిస్ట్ అండ్ ఎ రోబోటిక్ సర్జన్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సర్జరీ? ఏం సర్జరీస్ ఉన్నాయి? యాజ్ ఐ సెడ్, ఓపెన్ అండ్ లేజర్ సర్జరీస్ 2 టైప్స్ ఉన్నాయి. ఓపెన్ సర్జరీ అంటే మెయిన్ ఈ స్పింక్టర్ అనేది ఏదైతే ఉంటుందో కంట్రోల్ చేసే కెపాసిటీ ఉండే మజిల్స్ ని స్పింక్టర్ అంటాను. ఈ స్పింక్టర్ టైట్ ఉండడం వల్లే ఈ ప్రాబ్లం వస్తుంది. సో మెయిన్లీ ఈ స్పింక్టర్ ని లైట్ గా కట్ చేస్తారు, దాన్ని లాటరల్ యానల్ స్పింక్టరోటమీ, ఫిజియోరెక్టమీ అంటాం. ఈ స్పింక్టర్ ఎప్పుడైతే లూజ్ అవుతుందో మోషన్ ఫ్రీగా అవుతుంది, ఇది హీల్ అయిపోతుంది. ఈ లేజర్ సర్జరీలో వితౌట్ ఇన్సిషన్, ఇక్కడ కట్ లేకుండానే జస్ట్ లేజర్ ప్రోబ్ అక్కడ వేసేసి ఈ స్పింక్టర్ ని ఇన్సైడే లోపలనే కట్ చేసేస్తాం అన్నమాట. మనకు బయట కూడా వూండ్ కనిపించదు, బయట కూడా ఇన్సిషన్ కనిపించదు. దట్ ఈస్ కాల్డ్ లేజర్ సర్జరీ. చాలా మంది అడుగుతారు, హౌ టు డిఫరెన్షియేట్ ఫిషర్ ఫ్రమ్ పైల్స్? ఫిషర్ మెయిన్ పెయిన్ చాలా సివియర్ గా ఉంటుంది వెన్ కంపేర్ టు పైల్స్. హెమరాయిడ్స్, బ్లీడింగ్ అనేది ఫ్రెష్ బ్లీడింగ్ రెండింటిలోనూ ఉంటుంది. బట్ హెమరాయిడ్స్ లో మీకు బ్లీడింగ్ అనేది మోషన్ తో పాటు కలిసి ఉంటుంది. ఫిషర్ లో మాత్రం మీకు మోషన్ వెళ్ళిన తర్వాత స్ట్రీక్ లాగా పడుతుంది. సర్జరీ ఈజ్ ఆల్సో డిఫరెంట్.